నమస్కారం. నా పేరు వహీదా. మాది పాములవారిపాలెం గ్రామం. పాములవారిపాలెంలో మా హౌస్ ఉంది. నేను మా హౌస్ కాడ పోయి వాకిలు చిమ్ముకుంటుండగా మస్తానమ్మ అనే ఆమె, మస్తాన్ బి అనే ఆమె మమ్మల్ని తిడతా ఉండింది. మేము వాకిలు చిమ్ముకొని వచ్చేసాము. ఈ లోపల ఆమె 112కి ఫోన్ చేసి కాల్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది. నేను హోటల్లో పనిచేస్తాను, నేను హోటల్ దగ్గరకు వచ్చేసాను. ఆ తర్వాత పోలీస్ ఎస్ఐ సారు కానిస్టేబుల్ నాకు ఫోన్ చేశాడు. సార్ మేము కొట్టాము ఆమె చెప్పిందని చెప్పాడు. ఎవరినైనా ఊళ్ళో వాళ్ళని ఎవరినైనా విచారించుకొని మేము కొట్టామని చెప్తే మా మీద విచారణ చేయండి సార్ అని చెప్పాము. ఈ లోపల ఎవరో నాయకులు ఎవరు పంపించారో తెలీదు, వాళ్ళ ఇంట్లోనే ఆమె కావాలని పథకం ప్రకారము అన్నము, కూరలు, కందిపప్పులు, డబ్బాలు అన్నీ పగలగొట్టేసుకొని రైకి చింపేసుకొని జుట్టు ఎరబోసేసుకొని ఆమె నా ఫోటోలన్నీ వీడియోలన్నీ తీపిచ్చి యూట్యూబ్లో పెట్టారని చెప్పి మేము వెళ్ళి ఇందుకూరుపేట పోయి ఎస్ఐ సార్ని కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ని పంపించి మేము కానీ కొట్టుంటే ఆమెని మా మీద చర్య తీసుకోవాల్సింది సార్, మేము అసలు ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, అసలు ఆమెను ఒక్క మాట కూడా అనలేదు అని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే మళ్ళీ కానిస్టేబుల్ పంపి విచారణ చేశారు. అక్కడ ఎవరు మేము కొట్టామని చెప్పలేదని చెప్పి మమ్మల్ని అసలు చెప్పలేదు. మా గురించి రోజుకు ఒక పేపర్లో మా కోడలు నా మీద దాడి చేసింది, నన్ను కొట్టింది అని చెప్తుంది. నేను అతనికి 15 సంవత్సరాల క్రితమే విడాకులు ఇచ్చేసి ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసా. 15 సంవత్సరాల క్రితం కోర్టు ద్వారా న్యాయ ప్రకారంగా నేను విడాకులు తీసుకొని బయటకు వచ్చేసా. ఆ తర్వాత మేము ఆమె దగ్గర ఇల్లు అని చెప్తుంది కదా పాములవారిపాలెంలో, ఆ ఇల్లు ఆమె దగ్గరే మేము 22,000 కొనుగోలు చేసినాము. ఆమె సంతకం పెట్టుంది, ఆమె కొడుకులు సంతకాలు పెట్టున్నారు. ఆమె కొడుకులు ముగ్గురు సంతకాలు పెట్టున్నారు. ఆమె భర్త బతికుండంగా కొన్నాం మేము. ఆమె భర్త ఏలు ముద్ర వేస్తున్నాడు ఆ కాగితాలు ఇవి. తర్వాత మేము విడాకులు తీసుకున్న తర్వాత మా మీద కోర్టుకు వెళ్ళింది ఇల్లు కావాలని. ఇల్లులో ఆ కోర్టు కేసులో ఉండగానే వాళ్ళ కొడుకులు వచ్చి మమ్మల్ని కొట్టి ఇంట్లో నుంచి బయటికి నెట్టేయాలని ఇదిగో కొట్టారు. వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ అయ్యి ఉంది. కేసు కూడా ఫైల్ చేసిన తర్వాత నేను ఒక్కదాన్ని ఆ ఇంట్లో ఉండలేక హోటల్లోనే పని చేసుకుంటే ఏడే ఉంటున్నాను. అప్పుడప్పుడు పోయి ఇల్లు జిమ్ముకొని వాకిలు జిమ్ముకుని ఆ సామాన్లన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. టీవీ కూడా పగలు కొట్టేశారు అప్పుడు వాళ్ళు. ఆ తర్వాత